ఆ శాపానుసారం ఉపబర్హనుడు మరుసటి జన్మలో ఒక శూద్రుడిగా దాసీపుత్రుడై జన్మించాడు. ఒకనాడు తన తల్లి పనిచేసే బ్రాహ్మణ గృహానికి కొందరు మహాత్ములు చాతుర్మాస్య దీక్ష గావిస్తుండగా అతిథులుగా వచ్చారు. దీక్ష ముగించుకుని వెళుతున్న ఆ మహాత్ములు బాలుని సేవలకు సంతసించి పరమరహస్యమైన జ్ఞానాన్ని ఆ బాలునికి ఉపదేశించారు. ఆనాటి నుండి ఎప్పుడు ఆ నారాయణుని సాక్షాత్కారాన్ని పొందును అని తప్పించేవాడు. ఒకనాటి రాత్రి తన తల్లి పాలు పితకడానికై ఆవు దగ్గరకు వెళ్లగా చీకటిలో అక్కడ ఉన్న పాము కాటు వేయడంతో ఆమె తన ప్రాణాలను కోల్పోయింది. తల్లి మరణంతో తన దైవాన్ని వెతుకుతూ ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ ఆ మార్గంలో అలసిపోయి అక్కడికి చేరువలో ఉన్న ఒక నదిలో స్నానం చేసి నీటిని సేవించి ప్రక్కనే ఉన్న అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఆ దేవదేవుడికి ధ్యానించాడు. అంతే, ఒక్క క్షణం భగవంతుడు తన ముందు సాక్షాత్కరించాడు. తన స్వామి దర్శనంతో పులకించిన మనసు, అమితానందంతో చెమర్చిన కళ్ళు, ఇంతలో అదృశ్యమైన ఆ జగన్మోహన రూపాన్ని మరలా దర్శించాలనే ఆతృత.